హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మనకి ఈరోజు మూమెంట్ ఎలా ఉంది? మనం చెప్పిన లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ ఎలా మూవ్ అయింది ఏంటి చూసారు కదా. సో మార్కెట్ గురించి చెప్పుకోవడానికి మార్కెట్ ఏమో ఈరోజు నిఫ్టీ ఏమో 68 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఏమో -266. బట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్గా నిన్న మనం మాట్లాడుకున్న లెవెల్స్. నిఫ్టీలో మనం చెప్పాము కిందకి వెళ్తున్నప్పుడు 22,450 బిలో అనేది మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. అక్కడ నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 430 వరకు కూడా మనకి ఛాన్స్ ఉంది అని చెప్పాను. సో మనకి ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత కిందకి వచ్చి 22,480 రీచ్ అవ్వకముందే రివర్సల్ అయితే తీసుకుంది. రివర్సల్ తీసుకొని వెంటనే బ్యాక్కి మూవ్ అయితే అయ్యింది. సో మూవ్ అయ్యి అప్ సైడ్ కూడా మనకి అప్ సైడ్ మనం చెప్పాం కదా 22,620 అని చెప్పాం. 620కి వెళ్ళింది, 630 వరకు కూడా వెళ్ళింది. సో 630 వరకు వెళ్ళి అక్కడి నుంచి మనకి కిందకైతే వచ్చింది, చిన్నది లైట్గా కిందకైతే వచ్చింది. సో నిఫ్టీలో అయితే అది రేపు మనం చూసుకున్నట్లయితే రేపు ఓపెనింగ్ మనకి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఆర్డర్స్ అయితే ఉన్నాయి చూసారా, 3 o'clock నుంచి ఫామ్ అయిన ఆర్డర్స్ ఏవైతే బై ఆర్డర్స్ ఉన్నాయో ఈ బై ఆర్డర్స్ వల్ల మనకి రేపు వోల్టాలిటీ కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ మేజర్ ఇవన్నీ కాదు, నేను మీకు చెప్పాను కదా ఈ లెవెల్ ఏది మనకి 22,499 బిలో మనకి ఇక్కడ ఈ లెవెల్ ఉంది. ఈ లెవెల్ని మనం బ్రేక్ చేసి కిందకి వెళ్ళాలి అని నేను ఆల్రెడీ చెప్పాను. సో ఈ 475 వరకు ఉంది చూసారా, ఈ లెవెల్లో బై ఆర్డర్స్ ఉంటాయని చెప్పాం. ఈరోజు ఆ లెవెల్లోనే మనకి రివర్సల్ అయితే వచ్చింది. ఇక్కడ ఇంకా కవర్ అవ్వలేదు. అండ్ ఇవి కవర్ అయితే నెక్స్ట్ మనకు కవర్ అవ్వాల్సినవి ఏంటి? ఇవి. సో ఇక్కడ 22,400 నుంచి కూడా మనకి బై ఆర్డర్స్ ఉన్నాయి. సో ఈ బై ఆర్డర్స్ అన్నీ కూడా కవర్ అవ్వాలి. సో ఇవన్నీ కవర్ అయితేనే కానీ మార్కెట్ కిందకి వెళ్ళదు. సో వీటన్నిటిని కవర్ చేసుకునే మార్కెట్ కిందకి వెళ్ళాలనుకుంటే కిందకి వెళ్తుంది, లేదు ఈ బౌన్సుల దగ్గర నుంచి మనకు రివర్సల్ వస్తుంది. ఇది మనం నిన్న మాట్లాడుకున్న విషయం. సో ఈరోజు సిమిలర్గా మనకి నిఫ్టీలో ఈరోజు మూమెంట్ కనిపించలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు చూడండి, ఈరోజు ఏదైతే మూవ్ కనిపించిందో వోల్టైల్ మూవ్, కంప్లీట్ వోల్టైల్ మూవ్. సో ఓపెన్ అయిన తర్వాత మనకి అప్ సైడ్ 48,130 వరకు వెళ్ళింది. సో 48,130 వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ కొట్టింది కిందకి. అంటే ఫస్ట్ 5 minutesలోనే అది. సో ఫస్ట్ 5 minutesలోనే మళ్ళీ రివర్సల్ కొట్టింది. రివర్సల్ కొట్టి అక్కడి నుంచి చూడండి కిందకు వచ్చి 47,700 దగ్గర మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ అనమాట. సో ఈ ఇక్కడ మనకి రివర్సల్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ రివర్సల్ అయింది, కొంచెం పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ వోల్టాలిటీ, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మళ్ళీ కిందకి ఇంకొక 100 పాయింట్స్ కిందకి 47,650. ఈ 47,650 తర్వాత మనకి ఇంకా కొంతసేపు అక్కడ మనం చెప్పాం కదా స్ట్రాంగ్ బయింగ్ ఉందని చెప్పి, అక్కడ నుంచి కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత మనకి 2 o'clock వచ్చింది ఇప్పుడు. సో మళ్ళీ కిందకి కొట్టింది, మళ్ళీ కిందకి కొట్టి 47,400 వరకు వెళ్ళింది. 400 వరకు వెళ్ళి అక్కడ మనకి బై ఆర్డర్స్ని పిక్ చేసుకొని మనకి అప్ సైడ్ మూవ్ అయితే కనిపించింది. సో ఇది కూడా మనం నిన్న చెప్పింది. సో ఇక్కడ నుంచి నేను చెప్పాను 47,750 నుంచి మనకి బై ఆర్డర్స్ ఉన్నాయి. ఈ బై ఆర్డర్స్ని బేస్ చేసుకుని మనకి మార్కెట్ ఉంటుందని చెప్తాం. సో మనం నిన్న ఏ లెవెల్ అయితే చెప్పామో ఆ లెవెల్ నుంచే మనకి రివర్సల్ అయితే వచ్చింది. చూడండి ఇదే కదా 47,758 ఈ లెవెల్ నుంచి మనకి బై ఆర్డర్స్ ఉంటాయని చెప్పాను. సో ఈరోజు మనకి ఎక్కడ రివర్సల్ వచ్చింది? సేమ్ ఆ పాయింట్లోనే మీరు చూసుకున్నట్లయితే క్లియర్గా ఈ పాయింట్కి వచ్చింది. సో చూసారు కదా 47,750 వరకు వచ్చింది. అక్కడ నుంచి మనకి రివర్సల్ అయితే వచ్చింది, ఫస్ట్ రివర్సల్. దాని తర్వాత 650 దగ్గర రివర్సల్, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మనకి 47,000 మళ్ళీ 47,400 దగ్గర రివర్సల్.
సో ఈ రివర్సల్స్ అన్నీ కూడా మనం నిన్న అనుకున్నట్లుగానే, అంటే ఏవైతే ఈ లెవెల్స్ ఉన్నాయి, ఈ లెవెల్స్లో మనకి భారీగా మనకి పాజిటివ్ బయింగ్ ఆర్డర్స్ అయితే ఉన్నాయని చెప్పుకున్నాము. ఆ లెవెల్ నుంచి మనకి బయింగ్ అయితే వచ్చింది. సో ఈరోజు మనకి ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బై ఆర్డర్స్ ఉన్నాయి చూసారా, ఈ బై ఆర్డర్స్ అన్నింటినీ అయితే క్లియర్ చేసింది. ఎందుకంటే 47,500 వరకు ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఈ బై ఆర్డర్స్ అన్నీ కూడా మనకి ఈరోజు క్లియర్ అయిపోయాయి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి 47,400 దగ్గర ఉన్న బై ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మార్కెట్ మూవ్ అవుతుంది. ఇక్కడ మనకి చాలా రోజుల క్రితమే మనకి బై ఆర్డర్స్ అయితే ఫామ్ అయ్యాయి. సో ఈ బై ఆర్డర్స్ని మనం ట్రేస్ చేయాలి. సో 47,300 వరకు, 47,400 నుంచి 47,300 వరకు ఉన్న బై ఆర్డర్స్ ఉన్నాయి చూసారా, వీటికి మనకి మెయిన్ ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ బై ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బై ఆర్డర్స్ మనకి మంచి స్ట్రాంగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి. అవి కూడా 47,162 వరకు ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ వచ్చే బై ఆర్డర్స్ అయితే ఈ లెవెల్ అనమాట. సో ఈ లెవెల్లో మనకి 47,150 వరకు ఉన్న బై ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటే 150 దగ్గర మాత్రం స్ట్రాంగ్ బయింగ్ అయితే కనిపిస్తుంది. సో మనకి రివర్సల్ రావాలి మార్కెట్లో అనుకుంటే మాత్రం ఈ పాయింట్ వరకు మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి మాత్రం ఖచ్చితంగా రివర్సల్ అయితే వస్తుంది. సో ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే జరిగిందో, అంటే మనం చెప్పిన బై ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బై ఆర్డర్స్ అన్నింటినీ క్లియర్ చేసుకొని మార్కెట్ అయితే కూర్చుంది బ్యాంక్ నిఫ్టీలో. బట్ నిఫ్టీలో ఏమైందంటే, నిఫ్టీలో ఈరోజు పెద్దగా మూమెంట్ ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ కదా, ఎక్స్పైరీలో మనకున్న బై ఆర్డర్స్ అన్నింటినీ క్లియర్ చేసుకుంది. సో రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కూడా నేను సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ బై ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి 22,350 నుంచి మనకి 22,100 బిలో వరకు, అంటే 22,000 వేసుకోండి కంప్లీట్గా. ఈ బై ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బై ఆర్డర్స్ రేపు క్లియర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి క్లియరెన్స్ వచ్చి మనకి మార్కెట్ని అప్ సైడ్ తీసుకెళ్ళడానికి చూస్తున్నారు. అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆర్డర్స్తో మార్కెట్ని కిందకి తీసుకొస్తున్నారు. మార్కెట్ కిందకు వస్తే మనకి ఏమవుద్ది, పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. సో మార్కెట్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తే అప్పుడు మనకి మార్కెట్ని ఒక్కసారిగా మూవ్ చేయడానికి మనకి ఈజీ వే అనమాట అది. అందుకని చెప్పి మనకి ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఏంటంటే ఈ ఆర్డర్స్ అన్నింటినీ క్లియర్ చేస్తారు. కిందనున్న ఆర్డర్స్ని, ఈ ఆర్డర్స్ అన్ని క్లియర్ చేసుకొని కిందకి వెళ్ళి ఒక్కసారిగా బౌన్స్కి ట్రై చేస్తారు. సో ప్రజెంట్ అయితే అదే జరుగుతుంది మార్కెట్లో. ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే క్లియర్ అయ్యాయి. నిఫ్టీలో ప్రజెంట్ చూసుకోవాలనుకుంటే ఈ లెవెల్లో ఉన్న ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్లియర్ అవ్వాలి. సో రేపు మనకి ఏదైతే ఎక్స్పైరీ ఉందో నిఫ్టీ ఎక్స్పైరీ కూడా సేమ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలాగే రన్ అవుతుంది. ఈ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్డర్స్ అన్నీ క్లియర్ అవ్వాలి. సో రేపైతే వోల్టైల్ సెషన్ ఈ ఆర్డర్స్ క్లియర్ చేయడానికి మాత్రమే రన్ అవుతుంది. సో నిఫ్టీలో ఎవరైనా ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఉంటే జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఈరోజులాగే సేమ్ ఈరోజు మనం మార్కెట్లో ట్రేడ్ చేసాం. బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసి బ్యాంక్ నిఫ్టీ 44,600 యాక్చువల్గా. సో 2 o'clock టైంలో అది 100 దగ్గర ఉంది. 2 o'clock కాదు, 1 o'clock టైంలో అది 100 దగ్గర ఉంది. సో తీసుకున్న తర్వాత స్లైడ్ కరెక్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా అప్ సైడ్ మూవ్ వచ్చింది 180 వరకు. సో 180 వరకు వచ్చింది 180 వరకు వచ్చింది. 180 వరకు వచ్చిన తర్వాత మనకి మళ్ళీ మార్కెట్లో ఫాల్ కనిపించింది. ఆ ఫాల్ తర్వాత మళ్ళీ మనకి 100 వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ 200 వరకు వెళ్ళింది. సో ఇదొక వోల్టైల్ సెషన్లో ఒక డబ్ల్యూ కర్వ్ అయితే జనరేట్ అయింది. సో ఈ డబ్ల్యూ కర్వ్ జనరేట్ అవ్వడం వల్ల మనకి మంచి ప్రాఫిట్స్ అయితే చూసుకోవచ్చు స్మాల్ ట్రేడ్స్ చేసే వాళ్ళకి. సో ఆ రకమైన ట్రేడ్స్ ఎవరైనా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే రేపు నిఫ్టీలో వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, మార్కెట్ అయితే మనం చెప్పినట్లుగానే మూవ్ అవుతుంది. ఈరోజు మొత్తం మార్కెట్లో మనం నిన్న ఇచ్చిన అనాలిసిస్ ఎలా ఉందో ఆ అనాలిసిస్ ప్రకారమే జరిగింది. సో రేపు కూడా మన అనాలిసిస్ ప్రకారం నిఫ్టీలో సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ఈ బై ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బై ఆర్డర్స్ని క్లియర్ చేస్తారు. బై ఆర్డర్స్ని క్లియర్ చేసి అప్ సైడ్ మనకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ని క్లియర్ చేసుకుంటున్నారు. మనకి తెలిసిందే కదా, June 1 వచ్చేస్తుంది. June 1 మనకి ఎలక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యి మనకి కొత్త ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి వస్తాయి. June 1 ఈవినింగ్కి మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. సో 2nd నుంచి మనకి మూమెంట్ అయితే స్టార్ట్ అవుద్ది, ఎలక్షన్ మూమెంట్. సో దానికోసం ప్రిపేర్ అవుతున్నారు. దానికోసమే ఈ క్లియరెన్స్ అంటాను. సో
దాన్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మార్కెట్ ఇప్పుడు ఏదైతే ఉందో మార్కెట్ ఈ ఆర్డర్స్ అన్నిటిని క్లియర్ చేసుకొని డౌన్కి వెళ్తుంది, డౌన్ సైడ్ వెళ్తుంది. సో ఒక్కసారి మనకి ఎప్పుడైతే మనకి క్లియర్ కట్ వ్యూ వస్తుంది, ఒక మార్కెట్లో అంటే ఎలక్షన్ గురించి వ్యూ వస్తుంది, ఒక పాజిటివ్ న్యూస్ వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మీదకి వెళ్ళడానికి ఫస్ట్ కిందనున్న ఆర్డర్స్ అన్ని క్లియర్ చేసుకొని వాళ్ళు రెడీగా పెట్టుకుంటారు అనమాట. వాళ్ళ ఆర్డర్స్ అన్నీ ఇప్పుడు కిందకి వెళ్తుందంటే ఈ ఆర్డర్స్ అన్నీ క్లియర్ అవుతున్నాయంటే ఏంటి, ఇవన్నీ వాళ్ళు పెట్టుకున్న ఆర్డర్సే. ఈ ఆర్డర్స్ అన్నీ తీసుకొని బై చేసుకొని వాళ్ళన్నీ పెట్టుకుంటున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళకి మూవ్ కావాలో ఒకేసారి వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా బై చేయగానే మార్కెట్ కొంచెం మూవ్ అయిన తర్వాత రీటైల్ ప్లేయర్స్ కూడా అందులో ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత అప్పుడు కంప్లీట్ మార్కెట్ మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది, ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో ఎలక్షన్ వీక్ అనమాట అది. ఎలక్షన్ వీక్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో అప్పుడు ఒకేసారి 22,000 నుంచి 23,000 కూడా టచ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకే రోజులో. సో దానికోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మాత్రం ఈ ఆర్డర్స్ అన్ని క్లియర్ చేసే దాంట్లో ఉన్నారు. సో రేపు ట్రేడ్ చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.